ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పెట్టుబడి ముహూర్తాల వల్ల ఎంత ప్రమాదమో ఎవరికి తెలియట్లేదు. ఏది ఏమైనా మనం పెళ్ళాపి మంచి పని చేశామయ్యా. అవును, అమ్మాయికి ఫోన్ చేసి నేను ఊరికొచ్చానని చెప్పాలి ముందు. అవునయ్యా, నువ్వు సిటీకి వెళ్తున్నావంటే కంగారు పడుతుంది. ఉమ్. నాన్న, అమ్మా కనకం, నేను ఇంటికి వచ్చేసానమ్మా. ప్రయాణం బాగా జరిగిందా నాన్న? నేను పెళ్లి చూపులని ప్రకాష్ బాబుతో వెళ్ళాను కదా. అది చిన్న కన్ఫ్యూజన్ అంకుల్. ఇప్పుడే వస్తానా? అలాగే బాబు. హా. ఆపండి, ఈ పెళ్ళి ఆపండి. ఇది దుర్ముహూర్తం బాబు. ఈ దుర్ముహూర్తంలో తాళి కట్టకూడదు. నన్ను కొట్టినా బయటికి ఈడ్చినా సరే ఒక ఆడపిల్ల జీవితం నా కళ్ళ ముందే నాశనం అవుతుంటే నేను చూస్తూ ఉండలేను. దయచేసి పెళ్లి ఆపండి, ఆపండి. అలా జరిగిందమ్మా. నేను వెళ్ళిన పని వేరు, కానీ చేసిన పని వేరు. ఆ దేవుడలా నన్ను అక్కడికి సరైన టైంలో పంపించాడు. మీరు నిజంగా దేవుడే నాన్న. ఏంటమ్మా? అదే, దేవుడే మీ చేత ఆ పని చేయించాడు. ఆ, సరే నాన్న, మీరెక్కడికి వెళ్ళకండి, నేనుంటాను. ఆ. అమ్మాయి ఏదో పనిలో ఉన్నట్టుంది గౌరీ. వీలు చూసుకుని తనే ఫోన్ చేస్తానని చెప్పింది. నీళ్ళు తోడు పెట్టవే. అలాగేనయ్యా. ఈ రోజు పెళ్లి అనేది జరిగితే ఆ జంట వైవాహిక జీవితం ప్రారంభించక ముందే మృత్యువు వారిని ఆవహిస్తుంది. సహస్ర, జ్యూస్ తీసుకోమ్మా. నా కొత్త పిన్ని. ఏమీ తినలేదు కదా, కనీసం ఈ జ్యూస్ అయినా తాగు. నా కొత్త అన్నాను కదా. నిన్నటి వరకు అన్ని బాగా జరిగాయి, చెయ్యాల్సినవన్నీ పద్ధతిగా చేశాం. అయినా ఇలా జరిగిందేంటో. ఏం చేస్తామక్క, అంతా మన తలరాత. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. అక్క, సహస్రకి విహారీకి పెళ్లి బలం లేదేమో. వసుధా, వదినా, నువ్వు మధ్యలోకి రాకు. అసలు నువ్వు నా తోడు పుట్టిన దానివేనా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందే? ఏంటి పిన్ని, ఎప్పుడూ లేనిది నా పెళ్లి గురించి అంత నెగటివ్ గా మాట్లాడుతున్నావు? అక్క, ఆ మాట అంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నీ నోటి నుంచి వచ్చిన మాటేనా, లేకపోతే ఎవరైనా నీకు నూరిపోసారా? పొరపాటున ముహూర్త బలమనపోయి పెళ్లి బలం అన్నాను. అనాల్సిందంతా అనేసి మళ్ళీ కావాలని కవర్ చేసుకుంటున్నావు పిన్ని. నువ్వు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావు. నిన్నిలా అనేలా చేసింది కూడా అదే. సహస్ర,
ఎవరి గురించి అమ్మా నువ్వంటుంది? ఇంకెవరత్తయ్యా? మీరు వెనకేసుకొని వస్తారే ఆ లక్ష్మి. మొదట మిమ్మల్ని మార్చింది, తర్వాత బావని తన వైపుకి తిప్పుకుంది. ఇప్పుడు పిన్నిని కూడా దాని దారిలోకి తీసుకొచ్చుకుంది. నేను నోరు జారడానికి లక్ష్మికి అసలు సంబంధమే లేదు. తనేదో తప్పుగా మాట్లాడితే ఆ తప్పుని అమాయకురాలికి ఆపాదిస్తావేంటమ్మా? ఏయ్, ఆపవే నీ నీతి ప్రవచనాలు. అమ్మో, ఇదేదో తిరిగి తిరిగి ముహూర్త బలమనొస్తున్నారు. ఆ పెట్టుడు ముహూర్తం పెట్టించింది నేనే. అది బయటపడితే అక్క అమ్మోరైపోతుంది. జాగ్రత్తగా మేనేజ్ చెయ్యాలి. అసలు నీ వల్లే మా బతుకులు ఇలా తగలడ్డాయి. ఇప్పుడు ఏమని ముహూర్తం పెట్టావో నా కూతురు పెళ్లి ఇలా అయ్యింది. అన్నిటికీ మూల కారణం నువ్వే. అక్క, తప్పుగా మాట్లాడింది నేను. వదిన ఎందుకు అంటున్నావు? అక్క, ఇక ఈ విషయం ఇక్కడే వదిలే, పెద్దది చేయకు. వసుధ అక్క ఏదో తెలియక అందిలే. సహస్ర నాకు కూతురే. నేను కావాలని అననక్క. సహస్ర, సారీనే. పిన్ని, ఏ విషయంలోనైనా నన్ను ఏమైనా అను, భరిస్తాను. బావ విషయంలో ఏమైనా అంటే నేను తట్టుకోలేను పిన్ని. వసుదా, బాధపడకమ్మా. నువ్వేవీ కావాలని అనలేదు కదా. సహస్రత అర్థం చేసుకుంటుందిలే. రా, పద. అమ్మయ్యా, టాపిక్ నా వైపు యూటర్న్ తిరుగుంటే నా చెంపలు పగిలేవి. జాగ్రత్తగా ఉండాలి. వదిలే బావా, నేను చచ్చిపోను. వదిలు బావా, వదిలు. నేను పెళ్ళట్టు చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వు నన్ను తప్పించి ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు. నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పు. చెప్పు బావా. అలాగే సహస్ర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.